దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 8వసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ కేంద్ర బడ్జెట్పై దేశ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలో ఎవరున్నారు అనే విషయంతో సంబంధం లేకుండా బడ్జెట్ వస్తుందంటే చాలు ప్రతిసారి కార్పొరేట్ వర్గాల నుంచి కామన్ మ్యాన్ వరకు అందరి ఆశ ఒక్కటే ఉంటుంది. ఈసారైనా బడ్జెట్లో తమకి ఎలాంటి మేలు కలుగుతుందా అని కార్పొరేట్ వర్గాలు, ఈసారైనా బడ్జెట్ తమకేమైనా పనికొస్తుందా అని జనం ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ధరలు, చురకలు, అత్యవసర వేతనాలతో సతమతమవుతున్న మధ్యతరగతి జనం ఈసారైనా నిర్మలమ్మ పన్ను భారాన్ని తగ్గించకపోదా అని గంపడాసలతో ఎదురుచూస్తున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు పన్ను రేట్లను తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. కాగా ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలకు కట్టుబడి ఉంటూనే మందగించిన వృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించేందుకు బడ్జెట్లో చర్యలు చేపట్టవలసిన అంచనాలున్నాయి. మార్కెట్లో వస్తు సేవల వినియోగాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.